ఫ్రాన్సిస్ గారు క్రీస్తు శకము 1182 సంవత్సరంలో ఇటలీ దేశంలోని అసిసి పట్టణంలో జన్మించారు. ధనిక కుటుంబంలో జన్మించాడు. తన తండ్రి పెద్ద వ్యాపారవేత్త. 20 సంవత్సరాల ప్రాయంలో యుద్ధం చోటు చేసుకున్నప్పుడు తాను యుద్ధంలో పోరాడాడు. ఓడిపోవటం వల్ల తాను బందీగా కొనిపోబడ్డాడు. సుమారు సంవత్సరం పాటు చెరసాల్లో గడిపాడు. తిరిగి వచ్చిన తర్వాత తాను చాలా నెలలు జ్వరంతో బాధపడ్డాడు. జ్వరంతో ఉన్నప్పుడు తాను మంచంలోనే గడపవలసి వచ్చింది. అటువంటి తరుణంలో తాను జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. ఏకాంతంగా ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టాడు. ఒక రోజున పునీత దామియన్ గారి దేవాలయంలో ప్రార్థన చేసుకుంటున్నాడు. అటువంటి తరుణంలో శిల్వ స్వరూపము నుండి ఒక స్వరాన్ని ఆలకించాడు. ఫ్రాన్సిస్, శిథిలమైన నా దేవాలయాన్ని తిరిగి నిర్మించు అన్నప్పుడు తన స్వహస్తాలతో ఆ దేవాలయాన్ని తిరిగి సుందరముగా నిర్మించాడు.